ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గత 9 నెలలు 10 నెలలు కావస్తున్న క్రమంలో ఈరోజు రాష్ట్రంలో కనీసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడము, అలాగే ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడం, పక్కా భవనాలు లేకపోవడం, సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడము, అలాగే సంక్షేమ హాస్టళ్లకు కనీసం ఇప్పటి వరకు సొంత భవనాలు లేకపోవడము, అలాగే అలా నాణ్యమైన భోజనం పెట్టడము, అలాగే విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురి చేయడము జరుగుతుంది. మరి ఈరోజు ప్రతి ఒక్క గురుకులంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించాలని, అలాగే అధికారుల పర్యవేక్షణ కొనసాగించాలని, అలాగే సంక్షేమ హాస్టల్కి ఇప్పటివరకు నర్సంపేట ప్రాంతంలో సొంత భవనాలు లేకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పక్క భవనాలు, సొంత భవనాలు ఉన్నప్పటికీ అవి శిథిల వ్యవస్థలో ఉండడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేటివ్ విద్యా వ్యవస్థను పెంపొందించడం కాదు, మాలాంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించే విధంగా చొరవ తీసుకోవాలని ఈరోజు మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని అడగడం జరుగుతున్నది. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఒక ఉమెన్ ప్రభుత్వ హాస్టల్ను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అడగడం జరుగుతున్నది. అలాగే ఈరోజు 3 సంవత్సరాల నుంచి గత పిల్లలకు ఒక ఫీజు రియంబర్స్మెంట్ 700 కోట్ల రూపాయలు రాక ఈరోజు పేద విద్యార్థులు విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. అలాగే వెంటనే ఈ యొక్క ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలు కట్టించాలని, గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఈరోజు మా యొక్క ఏఐఎఫ్డిఎస్ నుంచి మేము ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏఐఎఫ్డిఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్.